మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెరుమాండ్ల రజనీ శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక అవకాశం ఇవ్వండి, మార్పుకై మీ ముందుకు వస్తున్నా, ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. నమస్కారం. నేను 7వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ భార్యను రజనీ బీఆర్ఎస్ పార్టీ పనున నేను కారు గుర్తుకు మన ఓటు వేయగలరని, బాగా మెజారిటీతో నన్ను గెలిపేయగలరని నా యొక్క విన్నపం. నన్ను వార్డుకు గెలిపిస్తే ఎల్లవేళ నేను మీతోని ఉంటానని మాట ఇస్తున్నాను. మా ఆయన కూడా వస్తాడు. మీరు ఎప్పుడు ఎల్లకాలం ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మీకు ఏ ఆపద వచ్చినా మేము ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు మెజారిటీతో మమ్మల్ని గెలిపేయగలరని మా యొక్క విన్నపం. హుస్నాబాద్ 7వ వార్డు ప్రజలకు నా నమస్కారం. నేను ఇదేవరకు అదే వార్డు నుంచి 6, 7 వార్డు ఉన్నప్పుడు నేను 2 సార్లు వార్డు మెంబర్కి ఎన్నికై ప్రజలకు నేను వెళ్ళవెళ్ళ అందుబాటులో ఇంటింటికి వాటర్ లేని సమయంలో ఇంటింటికి పోయి మా డాడీ నేను ఇద్దరం కలిసి మా డాడీ అనగా మళ్ళీ మీ ఇద్దరం కలిసి పోయి వాటర్ ఇంటింటికి వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా పోయి వాళ్ళకు నీళ్ళు ఇంట్లో మన డ్రమ్ములు కానీ దేనిలో కానీ నీళ్ళు పోసినాం. వాటర్ మన పోల్స్ లేని కాడ పోల్స్ వేసి సొంత పేరుతో బల్బులు పెట్టి వాడకు పోలేసిన ఉన్నది. అట్లే ఎక్కడ కానీ ఏ పర్మిషన్ తీసుకున్నా స్వచ్ఛందంగా పోయి పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాం. కానీ డబ్బులు కానీ ఎలాంటి ఆపేక్ష లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయాలని మేము దీనికి వచ్చినాం. నేను ఇది 5వ సారి. నేను వ్యక్తిగతంగా శ్రీనివాస్ గౌడ్ నేను 3 సార్లు పోటీ చేసిన. నా భార్య 5 సార్లు పోటీ చేసి 25 ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు 7వ వార్డు అభివృద్ధి చేయడానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చిన అనుకుంటున్నాం. మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి కంపల్సరీ మీకు ఏ రాత్రి కానీ పగలు కానీ అందుబాటులో ఉంటా అని మా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తాను. నేను ఈ రాజకీయంలో రావడం కారణం మా డాడీ 1983లో టీడీపీ ప్రభుత్వం పార్టీ స్థాపించినప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ వ్యక్తి మా డాడీ. ఈ హుస్నాబాద్లో ఏదైనా ఎవరికి ఏమైనా కూడా టీడీపీ అయినప్పుడు జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇళ్ళ మన నిర్మాణాలకై మన స్కూల్లో స్టాఫ్ లేకపోతే ఒక 6 రోజులు అమాన దీక్ష పెట్టిన ఘనత మా డాడీది. దానివల్ల కొత్త స్టాఫ్ స్కూల్కు అప్పుడు 84లో స్టాఫ్ స్కూల్లో పిల్లలు ఎవరికి సార్లు అందుబాటు లేకపోతే మా డాడీ తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా నిరాదీక్ష చేసి కొత్త స్టాఫ్ని తీసుకొచ్చి ఇవాళ నాతో చదువుకున్న వాళ్ళు కానీ నా కింది తరం కానీ అందరూ ఇలా బాగుపడ్డారంటే దానికి కారణం మా డాడీ స్కూల్ అభివృద్ధి చేసుకుంటూ కాలేజీల కాంపౌండ్ ఇప్పటికీ మేము చిన్నప్పుడు కట్టే కాంపౌండ్ కూడా మీరు పోయి చూడండి, ఇప్పుడు గుజ్జినా కూడా అది ఖరాబ్ కాదు. అంటే అంత నాణ్యతగా అంత ఫ్రాడ్ లేకుండా పబ్లిక్కు స్వచ్ఛందంగా సేవ చేయాలని మా డాడీని చూసుకొని నేను కూడా రాజకీయ వచ్చిన. నాతో పాటు నా భార్య కూడా సేవ చేస్తానని మీరు అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను.